భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2025 BEL రిక్రూట్మెంట్ 2025. సో డేట్ వచ్చేసి డేట్ ఆఫ్ పబ్లిషింగ్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ February 5th is 2025. సో ఇది వచ్చేసి BELలో ట్రైనింగ్ ఇంజనీర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ వేకెన్సీస్కి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ అండి. సో ట్రైనింగ్ ఇంజనీర్ వేకెన్సీస్కి టోటల్గా 67 వేకెన్సీ ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, 28 years లోపు ఉండాలి. సో జనరల్ కేటగిరీ వారికి 30 years అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి సో జనరల్ కేటగిరీ వారికి 30, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 6 వేకెన్సీ ఉన్నాయి. ఓబీసీ 18, ఎస్సీ 9 అండ్ ఎస్టీ 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్లో 30,000 ఇస్తారు, సెకండ్ ఇయర్లో 35,000, థర్డ్ ఇయర్లో 40,000 ఇస్తారు పే స్కేల్. టోటల్గా 60 వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎలక్ట్రానిక్స్లో 42, మెకానికల్ 20, కంప్యూటర్ సైన్స్ 5. సో ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ వారికి ఎలిజిబిలిటీ ఉంది. పోస్ట్ కోడ్ వచ్చేసి TE 0101. సో 28 years లోపు ఉండాలి. సో జనరల్ కేటగిరీ వరకు 30 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ వేకెన్సీస్ టోటల్గా 70 వేకెన్సీ ఉన్నాయి. ప్రాజెక్ట్ ఇంజనీర్ వేకెన్సీస్ 32 years లోపు ఉండాలి. మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఇక్కడ జనరల్ కేటగిరీ వరకు 29, ఈడబ్ల్యూఎస్ 7, ఓబీసీ 19, ఎస్సీ 10 అండ్ ఎస్టీ 5 వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్లో 40,000 ఇస్తారు, సెకండ్ ఇయర్లో 45,000, థర్డ్ ఇయర్లో 50,000 అండ్ ఫోర్త్ ఇయర్లో 55,000 ఇస్తారు. సో టోటల్గా 70 వేకెన్సీస్లో ఎలక్ట్రానిక్స్ 43, మెకానికల్ 18, కంప్యూటర్ సైన్స్ 8, మెకాట్రానిక్స్ 1 వేకెన్సీ ఉంది. సో ఇది ప్రాజెక్ట్ ఇంజనీర్ వేకెన్సీస్. 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్రాజెక్ట్ ఇంజనీర్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలనుకుంటే. సో ట్రైనింగ్ ఇంజనీర్కి టోటల్గా ఇక్కడ 2 years ఉంటుంది, విచ్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు 1 year or 2 years డిపెండింగ్ అపాన్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. ప్రాజెక్ట్ ఇంజనీర్కి మాత్రం 3 years ఉంటుంది. ఫస్ట్ ఇనిషియల్లీ 40,000 ఇస్తారు ఫస్ట్ ఇయర్లో, తర్వాత 45,000 సెకండ్ ఇయర్లో, తర్వాత 50,000 ఇస్తారు థర్డ్ ఇయర్లో, అండ్ ఫోర్త్ ఇయర్లో ఎక్స్టెన్షన్ అవుతాయి 55,000 ఇస్తారు. సో ట్రైనింగ్ ఇంజనీర్ ఎవరైతే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వారిని ప్రాజెక్ట్ ఇంజనీర్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో ఇక్కడ అప్రోచ్ క్రైటీరియా ట్రైనింగ్ ఇంజనీర్ వారికి 28 years అండి, 28 years ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఓబీసీ కేటగిరీ అయితే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ప్రాజెక్ట్ ఇంజనీర్కి అప్రోచ్ క్రైటీరియా జనరల్ కేటగిరీకి 32 years అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కూడా 32 years. సో ఓబీసీ కేటగిరీకి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు 4 years బీటెక్ పాస్ అయి ఉండాలి. బీటెక్ వచ్చేసి ద రెలవెంట్ స్ట్రీమ్స్ అంటే సో ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, మెకాట్రానిక్స్. సో ఎలక్ట్రానిక్స్ కేటగిరీకి ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ వారు వర్తిస్తారు. మెకానికల్ స్ట్రీమ్ అయితే మెకానికల్ స్ట్రీమ్. కంప్యూటర్ సైన్స్కి అప్లై చేసుకోవాలంటే ఓన్లీ కంప్యూటర్ సైన్స్. మెకాట్రానిక్స్ అయితే మెకాట్రానిక్స్ స్ట్రీమ్. సో బీటెక్ చేసి ఉండాలి. బీటెక్ వచ్చేసి 4 years రెగ్యులర్ కోర్స్ చేసి ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ ఇంజనీర్ కూడా సేమ్ పాస్ క్లాస్ కావాలి. సో పాస్ అవుతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ జాబ్ కోడ్ వచ్చేసి TE 101. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ట్రైనింగ్ ఇంజనీర్కి. ప్రాజెక్ట్ ఇంజనీర్కి మాత్రం 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి ఇన్ ద రెలవెంట్ పర్టికులర్ డొమైన్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కాకుండా మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే జాబర్ ప్లేలిస్ట్ చూడండి. జాబర్ ప్లేలిస్ట్ ఇప్పటి వరకు డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే ఖచ్చితంగా చూడండి, క్లిక్ చేసి చూడండి. లింక్ చూడండి, ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. కమింగ్ బ్యాక్ టు దిస్ నోటిఫికేషన్, సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 100 marks ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark అండ్ నెగిటివ్ మార్కింగ్ అయితే 1/4 ఫర్ ఈచ్ నెగిటివ్ మార్క్. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్ వారికి ఎవరైతే ట్రైనింగ్ ఇంజనీర్కి అప్లై చేస్తున్నారో వారికి రిటన్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో రిటన్ ఎగ్జామినేషన్కి వారిని అడ్మిట్ కార్డ్ పంపించడం జరుగుతుంది. సో ఫైనల్ సెలెక్షన్ విల్ బి బేస్డ్ అపాన్ రిటన్ ఎగ్జామినేషన్. ఒకవేళ ప్రాజెక్ట్ ఇంజనీర్ అయితే మీకు 85% ఆఫ్ మార్క్స్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్, తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. 1:5 ప్రకారం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ప్రకారం మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. 85 marks వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై 15 marks ఇంకా వచ్చేసి మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంటర్వ్యూ విల్ బి కండక్టెడ్ ఎట్ బెల్ అఫీషియల్ బిల్డింగ్ అండ్ బెల్ అఫీషియల్ క్వార్టర్స్లో మీకు రిటన్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ యాజ్ వెల్ యాజ్ ట్రైనింగ్ ఇంజనీర్ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది డిపెండింగ్ అపాన్. సో టెస్ట్ వెన్యూ మాత్రం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, బెంగళూరులో మాత్రమే ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఒకవేళ ట్రైనింగ్ ఇంజనీర్కి అప్లై చేస్తున్నట్లయితే 150 plus GST ఆఫ్ 18% అండి. ప్రాజెక్ట్ ఇంజనీర్కి అయితే 400 plus GST ఆఫ్ 18%. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి ఎటువంటి ఫీజు లేదు. సో మీరు పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ SBI కలెక్ట్ రెఫరెన్స్ ద్వారా
మీరు పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఎస్బీఐకి వెళ్ళేసి మీరు ఎస్బీఐ కలా క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ క్లిక్ చేసుకోవాలి. స్టేట్ తర్వాత పిఎస్యు సెలెక్ట్ చేసుకోవాలి. పిఎస్యులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు సెలెక్షన్ కేటగిరీ పేమెంట్ కేటగిరీలో ఐదర్ ట్రైనింగ్ ఇంజనీర్ లేదా ప్రాజెక్ట్ ఇంజనీర్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఫర్దర్గా 150 ప్లస్ జిఎస్టీ, ఒకవేళ ట్రైనింగ్ ఇంజనీర్ అయితే, ఒకవేళ ప్రాజెక్ట్ ఇంజనీర్ అయితే 400 ప్లస్ 18% ఆఫ్ జిఎస్టీ మీకు పేమెంట్ చూపిస్తుంది. అలా క్లిక్ చేసి మీరు అప్లై చేయాలి. మీరు 2 వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలనుకుంటే 2 డిఫరెంట్ ఇండివిజువల్ అప్లికేషన్స్ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అండ్ మోర్ ఓవర్ అప్లికేషన్స్ అన్ని కంప్లీట్ చేశాక మీరు ఈ అడ్రస్కి మీరు సూపర్ సబ్స్క్రైబ్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఈ అడ్రస్కి మీరు సూపర్ స్క్రైబ్ చేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఇంజనీర్ లేదా ప్రాజెక్ట్ ఇంజనీర్ అని జాబ్ కోడ్ కూడా రాసి డెప్యూటీ జనరల్ మేనేజర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ PDISC భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు కర్ణాటక మీరు పంపించాల్సి ఉంటుంది. ద లాస్ట్ డేట్ టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 20/2/2025 ద లాస్ట్ డేట్ టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్. సో ఒకవేళ మీరు జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. అండ్ మోర్ ఓవర్ మీరు ఖాళీగా ఉండి వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా గివ్ ఏ ట్రై. కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అనుకోవద్దు, ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ కెన్ బి యాడెడ్. తర్వాత గేట్ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయితే ఈ ఎక్స్పీరియన్స్తోనే మీరు E3 క్యాడర్ E2 క్యాడర్కి వెళ్ళొచ్చు వేరే PSUస్లో. సో అలాంటి క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ త్రూ గేట్ కూడా ఉంటాయి అదే PSUస్లో. సో జస్ట్ గో ఫర్ ఇట్. మీరు ఒకవేళ క్వాలిఫై అయితే ఖచ్చితంగా సెలెక్ట్ అయితే మీరు జాయిన్ అవ్వండి. అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.